హాయ్ ఫ్రెండ్స్. కీబోర్డ్‌కు సంబంధించి మన కాయిన్ అయితే గనక బిట్‌మార్ట్‌లో అయితే లిస్ట్ చేయడం జరిగింది. చాలామందికి ఏందంటే కేవైసీకి సంబంధించి చాలామంది ఇక్కడ ఏం జరుగుతుందంటే కేవైసీ చేసుకోలేక పెండింగ్ పడడము, ఇట్లా మనకు వ్యాలెట్ ఓపెన్ చేసాము. వ్యాలెట్‌లో ఓపెన్ చేసిన తర్వాత మనకి కేవైసీ పెండింగ్ పడడము, లేదా కొనుక్కుండేది రాక చాలామంది ఇబ్బంది పడుతున్నారు ఫ్రెండ్స్. దీనివల్ల ఏందంటే మనకి డ్యాడీ గారు ప్యాన్‌కేక్ స్వాప్‌లో మనకి ఇక్కడ అంటే కీబు కాయిన్‌కి వేరే కాయిన్‌తో అంటే మనం స్వాప్ చేసుకోవచ్చు అనే అవకాశం అయితే ఇవ్వడం జరిగింది. అంటే ట్రస్ట్ వాలెట్ గానీ, మెటామాస్క్ గానీ ఇక్కడ వాలెట్స్ ఉంటాయి చూడండి. ట్రస్ట్ వాలెట్ గానీ, మెటామాస్క్ గానీ, ప్యాకెట్ అనేది గానీ ఇవన్నీ కూడా మనము ఓపెన్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. దీనిలలో ఏందంటే గనక మనకి 90% మనము ట్రస్ట్ వాలెట్ ఉపయోగిస్తాం. ఎందుకంటే చాలా ఈజీగా ఉంటుంది. జస్ట్ మనకి 12 వర్డ్స్ అనేది గుర్తుపెట్టుకున్నామంటే చాలు. 12 వర్డ్స్ అనేటివి చాలా గుర్తుపెట్టుకున్నామంటే చాలు. అవే కీవర్డ్స్ మనకి. దాంట్లో మనం ఫండ్ పెట్టుకున్నా గానీ, ఆ కీవర్డ్స్ లేకుండా మనం ఏం చేయలేం. ఓకేనా? ఈ కీవర్డ్స్ చాలా చాలా మోస్ట్ ఇంపార్టెంట్. కాబట్టి ఎవరికైనా గానీ బిట్‌మార్ట్‌లో గానీ లేదా ఎక్స్‌చేంజ్‌లో మనకు రాలేదు, కేవైసీ కంప్లీట్ కాలేదు, ఇప్పుడు కాయిన్ రేటు మళ్ళీ ఇంక్రీజ్ అవుతుంది అనే ఆలోచన ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా మనకి ఏదైనా అంటే మేము కొనిచ్చి పంపిస్తాం ట్రస్ట్ వాలెట్‌కి. మీరు మీరు ఎంత అప్పుడు రూ. 1000 కానుంచి ఎంతైనా కొనుక్కోవచ్చు ఫ్రెండ్స్. మినిమమ్ రూ. 1000 కానుంచి ఎంతైనా కొనుక్కోవచ్చు. ఇప్పుడు నా దగ్గర $4 ఉన్నాయి. నేనేం చేస్తాను, ఒక $3 గానీ, $2 గానీ కొనుక్కున్నా చూడండి. ఇక్కడ చూద్దాము. ఇక్కడ ప్యాన్‌కేక్ స్వాప్ అనే ఎక్స్‌చేంజ్ ఓపెన్ చేసుకోవాలి. ఇది ఎక్స్‌చేంజ్ ఫ్రెండ్స్. అంటే కాయిన్ టు కాయిన్ కన్వర్ట్ చేసుకోవచ్చు. మీకు లైవ్‌లో చూపిస్తున్నాను. జాగ్రత్తగా చూడండి. డిస్కనెక్ట్ వాలెట్ కనెక్ట్ చేసుకోవాలి. మనం ట్రస్ట్ వాలెట్ కనెక్ట్ చేసుకుంటున్నాము. చేసుకున్న తర్వాత మనకి బిఎన్బి ఉంది. లోడ్ అవుతుంది. వెయిట్ చేయాలి. ఈ విధంగా మనం కనెక్ట్ చేసుకున్న వెంటనే మనకి ఫండ్ అయితే రావడం జరుగుతుంది. మనకు జస్ట్ నేను 50 అంటే ఒక $2 అయితే చేయడం జరుగుతుంది. ఉండండి, వెయిట్ చేయండి ఒక నిమిషం. నేను ఒక $2తో చేద్దాం అనుకుంటున్నాను. రీలోడ్ నొక్కాలి మనము. నొక్కిన తర్వాత వెయిట్ ఒక నిమిషం. ఇక్కడ మనకు బిఎన్బి ఏం తీసుకోవాలి, ఇక్కడ కీబో కాయిన్ తీసుకోవాలి. ఇక్కడ ఏం జరుగుతుంది, మనము 50% పెడుతున్నాము. 50% సరిపోతుంది. 50% పెట్టాము. పెట్టిన తర్వాత 1.17 యూఎస్డిటీస్ అంటే మనకు కీబో కాయిన్స్ ఎన్ని వస్తున్నాయంటే 29.54 వస్తున్నాయి. అంటే $1.75 యూఎస్డిటీకి. మనం ఇక్కడ ఏం చేయాలి, స్వాప్ చేయాలి. ఓకే, కన్ఫర్మ్ చేసేయాలి. ఈ విధంగా లోడ్ అవుతుంది. మనకి బిఎన్బి అయితే మస్ట్ అండ్ షుడ్గా ఉండాలి. గుర్తుపెట్టుకోండి, ఏదైనాకైనా కానీ కనీసం బిఎన్బి ఉండాలి. మినిమం అంటే ₹100 ఉండాలి. మినిమం మనకి అంటే కాయిన్స్ ఏదైనా స్వాప్ చేసే దాన్ని బట్టి ఒక 500 కానీ ₹1000 కానీ తీసి పెట్టుకోండి. చాలా ఉపయోగపడుతుంది బిఎన్బి అనేది. ప్రతిదీ చేసుకోవడానికి బిఎన్బి అయితే కనుక ఖచ్చితంగా అవసరం. ఈ విధంగా మనకు లోడ్ అవుతుంది. వెయిట్ చేద్దాము. అప్రూవల్ అడుగుతుంది. అప్రూవల్ అడిగిన వెంటనే మనం ఓకే చేసేసామంటే చాలా ఈజీగా ఉంటుంది. చాలా ఈజీ. అంటే యాడ్ కేబీసీ వ్యాలెట్ ఓకే. ఈ విధంగా ఓకే కొట్టేసినామంటే అయిపోయినాయి.
మనం ఎక్కడ చెక్ చేసుకోవాలంటే మళ్ళీ వ్యాలెట్కి వచ్చి హోమ్ పేజ్లోకి వచ్చి పేజీ రిఫ్రెష్ చేయాలి. పేజీ రిఫ్రెష్ చేస్తే చూడండి కేబీసీ కాయిన్స్ మనకి రావడం జరిగింది. ఇవి మీకు కావాలంటే మీకు ఎంతైతే ఫండ్ అంటే మీకు అమౌంట్ 500 కానీ 1000 కానీ మీకు అంటే మేము చేసుకోలేకున్నాము మా దగ్గర అంటే క్రిప్టో అంటే కీబో సంబంధించి క్రిప్టో కావాలనుకునే వాళ్ళు మా నెంబర్ కాంటాక్ట్ అయితే మేము మీకు ట్రస్ట్ వ్యాలెట్ టు ట్రస్ట్ వ్యాలెట్ అయితే ఫండ్ని అయితే మీకు కీబో యొక్క కాయిన్స్ని పంపించడం జరుగుతుంది. అవి సేమ్ మనము ఇక్కడ బిట్మార్ట్లో ఏ విధంగా ఉన్నాయో ఆ విధంగా మనకి రావడం జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఈ విధంగా మనమైతే ట్రస్ట్ వ్యాలెట్ అయితే దాచుకోవడం జరుగుతుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.